హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను అనుకుంటున్నాను మీరు అందరు మంచిగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మేము కొమరవెల్లికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో ముందు కూడా గాయస్ ఇప్పుడు మేమైతే కొమరవెల్లికి అయితే వెళ్తున్నాము. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇప్పుడు మేమంతా ప్యాకింగ్ అంతా వేసుకుంటున్నాము. ఇంకా మా అత్త వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేదే. హాయ్, హ్యాపీ పొంగలు. హలో పొంగలు, హ్యాపీ పొంగల్. అయితే మా అత్త ఇన్ని గనం అయితే మాకు పడతాయి అనమాట. మేము అక్కడ పోనీకే కొమరవెల్లి పోయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసింది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మనమైతే కొమరవెల్లికి అయితే బయలుదేరుతాం అన్నట్టు. ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లనే వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ మమ్మీ అన్నీ పెట్టేసింది అనమాట. ఒకరోజు ముందే సామాన్లు అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసింది, ఏది మర్చిపోకుండా. బోనంకి, ఉడి బియ్యంకి, కొబ్బరికాయలు, అగరబత్తులు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకుంది. మన బాహుగాంధీ అయితే ఒకరోజు ముందు వీడియో అనమాట. ఈ వీడియో ఏంటంటే అది వాషింగ్కి వెళ్ళింది. మా తమ్ముడు వాషింగ్కి తీసుకొని పోయి దానికి మంచిగా పురుసత్తుగా స్నానం చేపించేసుకొని దాన్ని మంచిగా తయారు చేయాలి కదా. మనము కొండలు పోతున్నామంటే అందరు నీట్గా ఉన్నట్టే మన బాహుగాడు కూడా మంచిగా ఉండాలి కాబట్టి దానికైతే స్నానం చేయించింది అనమాట. వాషింగ్కి తీసుకుపోయిండు. మా బాహుగారు ఇప్పుడు వాష్ అయిపోయిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందో చూడండి. నెక్స్ట్ డే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో అయితే మన బాహు వాషింగ్కి పోయినప్పుడు ఇంత సైలెంట్గా ఉంది. ఇప్పుడు చూడండి మెల్లగా వస్తుంది బయటికి. కొమరవెల్లికి పోనీకి దానికి కూడా మస్తు ఇష్టం అన్నట్టు. ఎందుకంటే అది మా ఇంటికి రాగానే ఫస్ట్ వచ్చిందే కొమరవెల్లికి పోయినాము. ఆడికి పోయి ఆడ పూజ చేయించుకున్నాం దాని స్టార్టింగ్లో. అదైతే మమ్మల్ని ఇక్కడికంటే అక్కడ చెప్తూ ఉంటుంది. మా ఫేవరెట్ అనమాట. అందుకే బాహుబలి అని పేరు అనమాట. బాహు అని పిలుస్తాం మేమైతే దాన్ని. దాని పేరు కూడా మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన సర్దిన సామాన్లు అన్నీ కవర్లతో సహా అన్నీ అయితే కిందికి అయితే మా పిల్లలు కొన్ని, మా ఇద్దరు తమ్ముళ్ళు కొన్ని, నేనైతే తీసుకురాలేదు. నేను ఫోన్ వీడియో తీసినాను కాబట్టి నేనైతే ఏం తీసుకురాలేదు. మా మరదలు, మా మమ్మీ వీళ్ళందరూ అయితే అన్నీ ముందు రోజు అన్నీ ఏం చదువుకున్నారో సామాన్లు అన్నీ అయితే కిందికి తీసుకొచ్చేసినారు అన్నట్టు. ఇప్పుడు సామాన్లు అన్నీ బండిలో పెట్టిన తర్వాత మన బాహుగానికి రెడీ చేయాలా. దానికి పూలదండలు వేసి దాని టైర్ల కింద నిమ్మకాయలు అయితే పెట్టి దాన్ని మంచిగా ముసాబ్ చేసి మళ్ళీ ఉన్ని తలుసుకొని ఆ ఎల్లమ్మ తల్లిని తలుసుకొని మనం బండిని అయితే ముందుకు తీయాలా. ముందుకు తీసిన తర్వాత మనం ఏడుకోవాలా, గుళ్ళకు పోవాలా. సో వీడియో ఎట్లా ఉందో, వీడియో నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లాస్ట్కి అయితే మా బాహు అయితే ఇట్లా రెడీ అయింది. ఎంత ముద్దుగా ఉందో చూడండి, మస్తు అనిపిస్తుంది కదా, బాగుంది కదా. దిష్టి పెట్టకండి. ఇప్పుడైతే మనం గుడికి బయలుదేరిపోదాం.
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నల్లపోషమ్మ గుడికి అయితే వచ్చేసినాం. మా తాత హాయ్ చెప్తున్నాడు నాకు, వీడియో తీస్తున్నా అని చెప్పేసి. ఇక్కడ ఈ అమ్మవారికి కూడా మమ్మీ వాళ్ళు కొబ్బరికాయ గిట్ట కొట్టేసి మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే కట్టమైసమ్మ గుడికి అయితే వెళ్తాం అన్నట్టు. నెక్స్ట్ చూడండి, నల్లపోషమ్మ దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము కట్టమైసమ్మ గుడికి అయితే వెళ్దాము. కట్టమైసమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మవారు కూడా కొబ్బరికాయ గిట్ట కొట్టేసి ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే గుడికి అయితే బయలుదేరుతాము. నెక్స్ట్ బల్కంపేట వస్తుంది అనమాట. కట్టమైసమ్మ గుడి తర్వాత మనం బల్కంపేటకి వెళ్ళాలి. ఇదే మన కట్టమైసమ్మ గుడి. మనకి కట్టమైసమ్మ దర్శనం అయిపోయింది కాబట్టి మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మవారికి కూడా కడప దగ్గర మనం కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి అయితే మనము షామీర్పేటకి వెళ్దాము. షామీర్పేట కంటే ముందు కూడా మేము లాల్ బజార్లో ఉన్న మహంకాళి అమ్మవారి టెంపుల్కి కూడా పోయినాము. ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఎప్పుడు బల్కంపేటకి వచ్చినా అమ్మవారి దగ్గర గుడి దగ్గర అయితే జాతరలాగా జరుగుతూనే ఉంటుంది. బోనాలు అయితే అయితేనే ఉంటాయి. మేము గుడికి పోయి వచ్చిన మా తమ్ముడు జీప్లో అయితే డీజిల్ అయితే కొట్టించుకున్నాడు అన్నట్టు. ఇక్కడ నుంచి మనము కొమ్రెల్లికి బయలుదేరుతాము. కొమ్రెల్లికి అంటే ఫస్ట్ షామీర్పేట కంటే ముందు చెప్పినాను కదా, లాల్ బజార్లో ఉన్న మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఆ వీడియో కూడా చూడండి. ఆ గుడి కూడా ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గుడి వచ్చేసి లాల్ బజార్ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ అన్నమాట. ఎల్లోదారిలో అమ్మవారు కనిపించింది. ఫస్ట్ మాకు పెద్దమ్మ కనిపించింది బయటికి నుంచి. మనం ఎంత దూరంలో ఉన్నా కానీ పెద్దమ్మ ఇట్లా మంచిగా కనిపిస్తుంది అనేసి చూద్దాం అనేసి అయితే గుడికైతే వెళ్ళినాము. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే మనకు పెద్దమ్మ తల్లి ఉంటుంది. ఈ పెద్దమ్మ తల్లి ఏ విధంగా ఉందంటే అమ్మవారు సినిమాలో అమ్మవారు ఏ విధంగా అయితే ఉంటారో సేమ్ అట్లనే ఉంది. మంచిగా అనిపించింది. ఫస్ట్ అయితే ఆ అమ్మని దర్శనం అయితే చేసుకున్నాము, పెద్దమ్మని. దాని తర్వాత లోపల ఉన్న మా అంకలమ్మని కూడా దర్శనం చేసుకొని వచ్చినాము. లోపల అయితే ఫోన్ అయితే అలౌడ్ లేదు, అందుకనే నేనేం వీడియో తీయలేదు. ఎందుకంటే బయట ముందే రాసి పెడతారు ఫోన్లో అలౌడ్ లేదు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు. బయట ఉన్న మొత్తం వీడియో అయితే తీసిన. ఈ చెట్టుకైతే పిల్లలు లేని వాళ్ళు, సంతానం కలగకుండా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ముడుపులు అయితే కడతారంట ఈ అమ్మవారి గుడి కాడ.
అంతేకాకుండా మనకు లోపల మాంకాలమ్మ దగ్గర నుంచి అయితే బొట్టుని ఇస్తారు. అట్లనే అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మకాయని కూడా మనకి ఇస్తారు అన్నట్టు. అట్లనే మన అందరి పేర్లు ఎవరెవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళ ఇంటి పేర్లతో సహా వాళ్ళకి అర్చన చేసి వాళ్ళకి అక్షంతలతోనైతే అమ్మవారి ద్వారా ఆశీర్వాదం అయితే పంతులు గారు ఇస్తారనమాట. అక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే కొంతమంది స్టూడెంట్స్ లాగా ఉన్నారు. స్టూడెంట్స్ అయితే వచ్చారు, వాళ్ళ పేపర్స్ అవి పట్టుకొని, పాపం ఎగ్జామ్స్ ఉన్నాయేమో, వాళ్ళ పేపర్లు అయితే అవన్నీ పట్టుకొని వచ్చినారు. సో వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పోయేది షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్. వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే లాల్ బజార్లో ఉన్న మాంకాలమ్మ గుడికి అయితే వెళ్ళండి. సో చూస్తున్నారు కదా, మనమైతే షామీర్పేటకి అయితే వచ్చేసినాము, కట్టమైసమ్మ గుడికి అయితే వచ్చేసినాము. మనము ఇక్కడ లోపల నుంచి వెళ్ళడానికి అయితే వాళ్ళు వెళ్ళనియట్లేదు, ఎందుకంటే అమ్మవారి గుడికి కమాన్ అయితే కడుతున్నారు. అట్లనే మనకు కిందికి వెళ్ళిపోమని చెప్పేసినారు. ఎవరెవరైతే భక్తులు ఇప్పుడు కొమరెల్లికి పోయేటోళ్ళు ఉంటారో, సమ్మక్క సారక్కకు పోయేటోళ్ళు ఉంటారు, ఏ గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఈ అమ్మవారిని గుడి దారిలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని పోతారు కదా, వాళ్ళందరిని అయితే కిందికి అయితే పంపించేసినారు. ఇక్కడ చాలామంది అయితే దావతులు చేసుకుంటారు, మేకలు కోస్తారు, కోళ్ళని అయితే కోస్తారు. మేము కూడా మా జీప్ని కిందికి తీసుకొని వెళ్ళిపోయినాం. కింది నుంచి పైనకి అయితే ఇప్పుడు కట్టమైసమ్మ గుడికి అయితే పైనకి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, అన్నీ ఏమేమో కడుతున్నారు అక్కడ, కమాన్ ఇంకా గుడికి సంబంధించిన ఏవో అంత కన్స్ట్రక్షన్ అవుతుంది మొత్తం అన్నట్టు. మొత్తం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి వెళ్తాం కదా, అప్పుడు కూడా ఆ వీడియో చూద్దాం. ఇదైతే కట్టేటప్పుడుది వీడియో అన్నమాట, ఎందుకంటే మనకు తీయనీకి అంత లేదు. సో చూస్తున్నారు కదా, మేమైతే మొత్తం లైన్లో నిలబడ్డాం అన్నట్టు. మా తమ్ముడు బయట నుంచి అంతా వీడియో తీస్తున్నారు, చాలామంది కూడా అక్కడ ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు కూడా తీస్తున్నారు. అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనము లోపలికి లైన్లో నుంచి అయితే లోపలికి వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే మనం కిందికి వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన తర్వాత మా పెద్ద తమ్ముడు మళ్ళీ మా మరదలు వచ్చి దర్శనం చేసుకుంటారు. సో మీరు కూడా ఈ వీడియో ద్వారా కట్టమైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీరు సో ఫ్రెండ్స్, మేము దర్శనం అయిపోయిన తర్వాత అయితే కింద అయితే ప్లేస్ అయితే ఎదుగుతున్నాము. ఎక్కడైతే కూర్చొని మేమైతే పొద్దున్నే బయలుదేరినాం కాబట్టి ఇక్కడనే ఈ షామీర్పేట కట్టమైసమ్మ గుడి దగ్గరనే మేమైతే టిఫిన్ గిట్ట ఏదన్నా ఏం తెచ్చుకున్నామో అవన్నీ తినేసి కొమరెల్లికి అయితే బయలుదేరుతాము. కొమరెల్లికి పోయిన తర్వాత నైట్ అక్కడనే ఉంటాం కాబట్టి ఇక్కడనే ఆగి కొంచెం తినేసి ఇక్కడ తినంగానే అయితే ఎంబడే వెళ్ళిపోతాము. అందుకని ప్లేస్ చూస్తున్నాము. కానీ ఇక్కడ కిందికి తినాక వాటర్ అంతా కనిపిస్తుంది కదా అని వాటర్ అంతా చూస్తున్నాం అన్నట్టు. సో చూస్తున్నారు కదా, మా తమ్ముని వీడియో తీస్తున్నాను, ఎట్లా బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తున్నాడో. నేను చెప్పిన నువ్వు ఎట్లా చేసినా అట్లనే వీడియో పెట్టేస్తాను అన్న. సో చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ కిందకి అయితే మనం పోతున్నాం. మా తమ్ముడు ఎట్లా నడుస్తున్నాడు చూడండి. నేను వీడియో తీస్తున్నా అంటే వీడు అన్ని కావాల్సుకొని అన్ని ఎట్లా చేయొద్దంటే అట్లా చిచ్చోర పనులు చేస్తూ ఉంటాడు. వీడైతే నన్ను ఎంత సతాంచడో తెలియదు. చెల్లెళ్ళు ఉన్నోళ్ళ సంగతి మనకు తెలియదు, కానీ తమ్ముళ్ళు ఉన్నోళ్ళ సంగతి అయితే నాకు తెలుసు. ఇద్దరు తమ్ముళ్ళు ఘోరంగా సతాంచారు నన్ను అయితే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ గడ్డి మీద అయితే మనకి షామీర్పేట కట్టమైసమ్మ పేరు అయితే డిజైన్ చేస్తున్నారు అన్నట్టు. ఇంకా కొంచెమే రాశారు, ఇంకా మొత్తం రాయలే. మనం బ్రిడ్జ్ మీదకి పోతే అయితే తెలుస్తుంది, కానీ నేను బ్రిడ్జ్ మీదకి పోయేటప్పుడు అయితే వీడియో తీయడం మర్చిపోయినా.
ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను తిండి దాంట్లో పడేసి ఈ వీడియో కూడా తీయలే. మేము ఏమేమి తెచ్చుకున్నామో ఆ కూడా వీడియో తీయలే, ఎందుకంటే మా మమ్మీ తీసింది ఆ వీడియో. నేను ఏవేవైతే కొన్ని బిట్లు మర్చిపోతున్నా, పాపం అవన్నీ మా మమ్మీ ఫోన్లు ఉంటాయి. నేను తీయడం నా దగ్గర నేను మర్చిపోయినా మా మమ్మీ ఫోన్లు అయితే ఉంటాయి. మమ్మీ ఫోన్లకి నుంచి నేను మళ్ళీ తీసుకొని వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటాను, ఎందుకంటే మా మమ్మీ మధ్యలో వీడియోస్ అన్నీ చూసుకుంటా కూర్చుంటా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నాకైతే ఆ నీళ్ళల్లో వాటర్లో వేసి ఆకులు కనిపించినాయి అన్నట్టు. అవి వాటర్లోనే పెరుగుతాయి. ఆ ఆకులు మిస్ అయిపోయినాయి అన్నట్టు. మిస్ అయిపోయినా నేను మళ్ళీ వెనకాల నుంచి తిరిగేసి వచ్చి అయితే అట్లా ఇట్లా వేసి ఒక 2-3 ఆకులు అయితే చిన్న అయితే తీసి మేము తీసుకొచ్చుకున్న టిఫిన్ బాక్స్లో అయితే వేసి పెట్టిన అనమాట. తిననీకైతే మేము వెజిటేబుల్ పులావ్ చేసుకొచ్చినాము. అట్లనే ఇంకా టమాటా రైస్ తీసుకొచ్చినాము. మా మమ్మీ ఒక పొద్దు ఉంటుంది, బోనం గిట్ట వేసాం కాబట్టి మా అమ్మ అయితే తినలేదు, చపాతీలు ఒకటే తిన్నది. ఇక మేమైతే రైస్ అయితే తినేసినాము. ఈ తర్వాత మనం నెక్స్ట్ పోయేది కొమ్రెల్లికి అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఫార్వర్డ్ చేసుకోకండి. వీడియో మంచిగా ఉంటుంది, చూడండి. మొత్తం వీడియో చూసి కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆటోలలో వచ్చినాము. మా ఆటోల తర్వాత ఆటో అయిపోయిన తర్వాత కార్లు అయితే వచ్చినాము, అంబాసిడర్లో వచ్చినాము, ఇండికా కార్లో వచ్చినాము. ఆ తర్వాత ఇప్పుడు మా తమ్ముని జీప్లో అయితే వస్తున్నాము. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు వస్తుండే, వెళ్ళిన ప్రతిసారి మా పిన్ని వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వస్తుండే, మా మామ వస్తుండే. అప్పటి మెమరీస్ అయితే అన్ని ఫోటోలలో చూసుకొని గుర్తుపెట్టుకోవడమే అంతే తప్పితే ఇప్పుడైతే అట్లా ఎవరు లేరు. మా మామ ఉంటే మా మామ అయితే పక్కా వస్తుండే మాతోటి. మా మామ అయితే మా మధ్యలో లేడు ఇప్పటికి. మధ్యలో మా మామని బాగా గుర్తు చేసుకుంటుంటాం ఇట్లా వెళ్ళేటప్పుడు. చూస్తురు కదా, మేమైతే మొత్తం మల్లన్న పాటలు, ఎల్లమ్మ పాటలు, ఇంకెవరు క్లైమేట్ అన్న పాటలు పెట్టుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే కొమ్రెల్లికి అయితే పోతాము. మధ్యలో ఏం చేసినామంటే మా మరదలకి పాట పాడమని చెప్పినాం. పాట పాడితే బండి ఊగిపోయింది, మొత్తం షేక్ అయింది బండి మొత్తం. మేమైతే ఫుల్ నవ్వుకున్నాం.
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే మా ఊరికైతే వచ్చేసినాము. మా ఊరు అంటే కొమరెల్లి. మాకు కొమరెల్లి ఊరు, కొండపోశమ్మ అనే ఊరు. మాకు ఇంకా ఊరు లేదు. మేము ఊరికి రావాలంటే ఈ గుడికి రావాల్సిందే, మా మల్లన్నని చూడాల్సిందే. ఇప్పుడైతే మా బావగాడైతే లిఫ్ట్ తీసుకొని మన కొమరెల్లి కమాన్ అయితే దాడతారు అన్నట్టు. మన మల్లన్న దేవుని దర్శనం చేసుకోనికైతే మన బాహుతో పాటు మనందరం అయితే కొమరెల్లిలోకి వచ్చేస్తున్నాము. ఆటకాడ కొమర వెళ్ళి ఢిల్లీ కాంసారి పాటకాడ ఆయన వెళ్ళి ఢిల్లీ కాంసారి వస్తున్నామే ఓ మల్లన్న నీ దాకా వస్తున్నామే ఓ మల్లన్న నీ దాకా వచ్చినోలా ఓ మల్లన్న నిద్రల్లా మేలుకోవు ఓ మల్లన్న జయవల కొమరలి మల్లన్నకి జై. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన బాహు అయితే కొమరెల్లి కమాన్ల నుంచి అయితే లోపలికి అయితే వచ్చేస్తుంది. నేను ఇంతకు ముందే వెళ్ళిపోయి అయితే వీడియో తీసుకున్నాను, ఎందుకంటే మన యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి వీడియో అయితే తీసేసిన. వీడియో ఎట్లుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే, పార్ట్ 2 వీడియో కూడా ఉంటుంది. సో పార్ట్ 2 వీడియోలో కూడా మనం కొండపోశమ్మ కాడికి పోయింది, అక్కడ మేము ఒడి బియ్యం ఎట్లా పోసినాం అమ్మవారికి, అక్కడ మా తమ్ముని ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు, ఎంతమంది వచ్చిర్రు, మేము ఎంతమంది వెళ్ళినాం అసలు కొమరెల్లికి అనేది మనకు సెకండ్ పార్ట్లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే మేము కాకుండా మా చిన్న తమ్ముని ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు అన్నట్టు ఆ గుడికి, మన కొమరెల్లికి. సో ఇప్పుడు మనము కొమరెల్లికి కమాన్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం కాబట్టి కొంచెం మెల్లగా వీడియోలు తీసుకుందామని అయితే వీడియోలు అయితే తీసుకుంటున్నాము. వీడియో ఏది స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా బోరింగ్ అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో ఎక్కడ సైడ్ బోర్ అనిపించిందో కూడా వీడియోకి కామెంట్ చేసి పెట్టండి నాకు టైమింగ్తో సహా. ఎందుకంటే పిచ్చి వీడియోలకేమో మస్తు వ్యూస్ వస్తాయి. ఇట్లాంటి ఇంత కష్టపడి వీడియో తీసి అప్లోడ్ చేసి దాన్ని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంతగానం చేసిన వీడియోస్ అయితే వైరల్ కావు. పిచ్చి వీడియోలు అయితే మస్తు వైరల్ అవుతాయి, అది చూడడానికి కూడా సరిగ్గా ఉండవు. మాలాంటి చిన్న యూట్యూబర్లని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి, ఇంకా నేను మంచి వీడియోలతోటి మేము ముందుకు రావాలని అనుకుంటున్నాను. అలా రావాలంటే నా ఛానల్ని చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అట్లనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దాని ద్వారా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మేము వెళ్ళే దారిలో అయితే ఒక పొలం కనిపించింది. ఆ పొలం దగ్గర ఆగైతే 2-3 ఫోటోలు అయితే దిగినాము. ఆ తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక తాత అయితే కళ్ళు బాటిల్ పెట్టుకొని అయితే కళ్ళు అమ్ముతున్నాడు. ఆ తాత దగ్గర కొంచెం బేరం ఆడేసి 2 బాటిళ్ళ కళ్ళు అయితే తీసుకొని మేము వెళ్ళినాం అన్నట్టు. అక్కడనే గుడి దగ్గర కళ్ళు సాగ పెట్టేసి కళ్ళు అయితే తీసుకున్నాము. కళ్ళు అయితే మస్తు టేస్ట్ అనిపించింది. 2 డిఫరెంట్ ఉన్నాయి. అది ఫస్ట్ కళ్ళు ఒక తీరు ఉంది, సెకండ్ కళ్ళు ఒక తీరు ఉంది. కానీ రెండు బాటిల్స్ నచ్చినాయి, అదే 2 తీసుకున్నాము. ఇవన్నీ పోచమ్మకు పెట్టామా, కొండ పోచమ్మ కలిపి పెట్టు, ఇక పెట్టా కొండ పోచమ్మ. ఈ పెద్దమ్మ కళ్ళు ఆమె పెద్దమ్మనా కొండ చెట్కడ పెట్టి మంచిగా ఉంది. చూపించిన అంతే. నీళ్ళు ఇంకొంచెం చాలు, ఈతకాలు ఒకటి చాలులే, చాలు. నీళ్ళు కాదు అమ్మ, ఈ కళ్ళు అట్లా మళ్ళీ ఇప్పుడు ఎక్కువ చేది కావాలి. ఇంకా చూపి బాటిల్ చూపి సరిపోతుందా? 2 రకాలా? 2 రకాలంటే ఇంకో గ్లాస్. ఒక చేతి కళ్ళు కాదు కదా, 2 ఉన్నాయా? ఒక చేతి కళ్ళు కాదు, అన్ని చేతులు మిక్సింగ్ అయినా అదో చెట్టు చేసి ఒక చెట్టు ఒకసారి ఉండదు.
రకరకాలు ఉంటుంది కళ్ళు. ఇప్పుడు 4 లెక్కలు ఉంటుంది, ఒక్కొక్క రీతి ఉండదు. ఇది బాగుందా? కొంచెం వేసి చూద్దాం. టేస్ట్ కి ఒక బాటిల్ పెట్టుకోవాలి తాత. తాగు అమ్మ, నేనేమంటానా ఇది మంచిగా ఉంది. అదే సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కొమరెల్లి లోపలికి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇక్కడికి ఏం చూస్తుంటే మనకు సుర్మాన్ గుండు కూడా కనిపిస్తుంది, అది కూడా చూడండి వీడియోలో ఉంటుంది. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఇక్కడనే వచ్చినాము, ఇక్కడనే ఉన్నాము. కానీ ఆ ముస్లాంని అడిగితే ఆమె ఏమన్నదంటే 2000 చెప్పింది. అయితే ఆ పక్కకున్న ఒక అన్న తీసుకుని వెళ్ళిండు. మీకు కింద కావాలంటున్నారు కదా, నా దగ్గర రూమ్ ఖాళీ ఉందని చెప్పేసి ఆ లోపలికి అయితే తీసుకుపోయిండు. ఆ కరెంట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు తెలియదు కానీ ఆ కరెంట్ బాక్స్ పక్కన అయితే రూమ్స్ అయితే ఉన్నాయని చెప్పిండు. అక్కడికైతే పోయినాం. ఇక్కడ నుంచి చూస్తే మనకు సుర్మాన్ గుండు కూడా కనిపిస్తుంది, చూడండి. సో చూసినారు కదా ఫ్రెండ్స్, ఇగో ఈ రూమే ఆ అన్న చూపించింది. ఫస్ట్ ఆ అన్న అయితే 800 చెప్పిండు. 800 నుంచి లాస్ట్కి 600కి అయితే రూమ్ ఇచ్చిండు. ఎందుకంటే అప్పుడే వచ్చినాం కాబట్టి అప్పుడు అక్కడే ఉండేసి నెక్స్ట్ డేనే మనము 10-11 కల్లా వెళ్ళిపోతాం అనమాట మార్నింగ్ అని చెప్పేసి సరే అని చెప్పిండు. ఎందుకంటే అక్కడ మనము గుండం సైడ్ పోయి అక్కడ పోయి రూమ్స్ అడిగితే అయితే అన్ని బుకింగ్ అయిపోయినాయి అంటే ఒక్కొక్క రూమ్ వచ్చేసి 2000-3000 అయితే ఉన్నాయి. ఈ రూమ్ అయితే మంచిగా నచ్చింది. ఎందుకంటే మనము సిటీలో ఉండి మనము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటే అదంతా మంచిగా అనిపించదు. అందుకే కొంచెం అక్కడ గుడికాడికి పోతానన్న జర ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనేసి ఇట్లాంటి రూమ్స్ అయితే తీసినాం. ఫస్ట్ ఈ రూమ్ చూసినాం, ఈ రూమ్ అంతా నచ్చలేదు, అందులో మంచం గిట్ట అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీస్తే వాళ్ళకి పని అవుతుంది అని చెప్పేసి దాని పక్క రూమ్ అయితే తీసుకున్నాము. ఈ పక్క రూమ్ అయితే తీసేసుకున్నాము. ఈ రూమ్ అయితే నీట్గా ఉంది, ఎందుకంటే మళ్ళీ అందులో నుంచి మంచాలు దుప్పర్లు అవన్నీ వాళ్ళే ఉండొచ్చు పాపం, మళ్ళీ ఎందుకు వాళ్ళకు పని పెట్టడం అని చెప్పేసి ఈ పక్క రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మనం వంటలు చేసుకోనికి కట్టెల పొయ్యి కూడా అవైలబుల్గా ఉంది, మంచిగా అది మట్టితో చేసినవి ఉన్నాయి. ఈరోజు అయితే మేము దాని మీదనే వంట చేసుకుంటాం అన్నట్టు. సెకండ్ పార్ట్లో కూడా వీడియో బాగుంటుంది చూడండి. మమ్మీ ముందే రూమ్ రెంట్ అయితే ఇచ్చేస్తుంది. ఆమెకి ఏం చెప్తుందంటే మీరు టీవీలో కూడా వస్తారు చూడండి అని చెప్తుంది. అయితే చూస్తామని చెప్పారు అన్నట్టు అమ్మమ్మ వాళ్ళు. పొయ్యిలు చూసినా పాత టైప్ పొయ్యి అవును మంచిగా. దీని మీద సాయంత్రం వండుతాం. సరిగ్గా నడు, మలైక లెక్క నడవకు. మమ్మీ ఎట్లా నడుస్తాడు చూడు మమ్మీ. సో ఫ్రెండ్స్, మేము రూమ్ గిట్ట అంతా తీసుకున్న తర్వాత అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అన్నట్టు, మల్లన్న దేవుని దర్శనంకి. తర్వాత నెక్స్ట్ డేనైతే మల్లన్న స్వామికి బండార ఎక్కిచ్చుడు, కొబ్బరికాయలు కొట్టుడు ఇవన్నీ అయితే చేసినాము. ఫస్ట్ అయితే పోయి దర్శనం చేసుకొని వద్దాం అనేసి అయితే గుడికి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొమరెల్లి మల్లన్న దేవుని దగ్గరికి అయితే వచ్చేసినాము గుడి కాడికి.
అక్కడైతే భక్తులు కొంతమందే ఉన్నారు. మేము పోయిన టైంకి అయితే మేము పోయి దర్శనం చేసుకున్న నెక్స్ట్ డే మళ్ళీ బండారు ఎక్కించి మేము మళ్ళీ కొండపోచమ్మ దగ్గరికి రిటర్న్ అయ్యే టైంకి అయితే అందరు బస్సులల్లో బండ్లల్లో చాలామంది అయితే వచ్చేస్తున్నారు. అప్పటికి ఇంకా దర్శనం కూడా దగ్గర నుంచి చేసుకునే దర్శనం కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా దూరం నుంచే దర్శనంది ఓపెన్ చేసారు అన్నట్టు. మాకైతే మల్లన్న స్వామి దర్శనం అయితే మంచిగా అయ్యింది గుడి దగ్గర. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు మీరే వెళ్తారా గుడికి అని. మా ఆయనను కూడా రమ్మన్నాను, కానీ ఆ రోజు సంక్రాంతి కాబట్టి ప్రతిసారి సంక్రాంతికి ఫ్రెండ్స్ అందరితోనైతే ఇంటి దగ్గర అయితే పతంగులు ఎగిరేసుకుంటా వాళ్ళైతే పండగ చేసుకుంటారు అన్నట్టు. తను అందుకే రాలేదు. సో చూస్తున్నారు కదా, మనం లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ గంగిరేగి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. భక్తులందరూ ఏం చేస్తారంటే ఇక్కడ ఆ చెట్టు మీద అన్ని పూలదండలు తొట్టెలలో అయితే మల్లన్న దేవుని తలుచుకొని అయితే వేస్తారు. మా తమ్ముడు కూడా ఇక్కడ పూలదండ వేసిండు అక్కడ, అట్లనే నేను కూడా వేసినాను. ఇంకా మిగిలిన భక్తులు కూడా వేసినారు, చూడండి వీడియోలో. ఇటు దీని వెనక 10 ఉంటుంది. ఇచ్చింది మళ్ళీ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే లోపలికైతే కొమరవెల్లి లోపల గర్భగుడిలోకి అయితే వచ్చేసినాము. అంటే కొంచెం వరకే నేను వీడియో తీసినాను, లోపల దేవుడిని అయితే నేను వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే తీయొద్దు, ఎందుకంటే అక్కడ రాసి ఉంటుంది ఆల్రెడీ ఫోటోలు వీడియోలు ఏం తీయొద్దని. నేను దేవుడిని అయితే తీయలేదు, చుట్టుపక్కల అయితే తీసినాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా దర్శనం అయితే అయిపోయింది. మేము లోపల నుంచి బయటకి అయితే వచ్చేసి ఆ మెట్ల దగ్గర కూర్చొని అయితే 2-3 ఫోటోలు అయితే దిగినాము. ఈ విధంగా అయితే మల్లన్న స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లనే మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గుండం దగ్గర కూడా వెళ్ళినాము. గుండం దగ్గర కూడా వీడియో తీసినాము, కానీ గుండంలో నీళ్ళు అయితే లేవు అసలు.
సో ఫ్రెండ్స్ దర్శనం అయిపోయినాక ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళిపోయిన దారిలో చిన్న చిన్న పిల్లలు పతంగులు ఎగిరేస్తారు. ఆ రోజు పతంగుల పండుగ సంక్రాంతి కాబట్టి మా తమ్ముడు కూడా తీసుకొని కొంచెం సేపు పతంగులు అయితే ఎగిరేసిండు కొమరవెల్లిలో. అక్కడ కూడా చాలామంది మస్తు ఎగిరేస్తారు పతంగులు. నెక్స్ట్ డే కూడా మేము మళ్ళీ మా తమ్ముని దోస్తులు కూడా వచ్చి పతంగులు కూడా తెచ్చుకోరు వాళ్ళు కార్లల్లో వచ్చేటప్పుడు. వాళ్ళు కూడా కొండపోచమ్మ దగ్గర కూడా పతంగులు ఎగిరేసారు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మేము నైట్ వండుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మమ్మీ మల్లన్నకు బోనం చేస్తుంది కాబట్టి బోనంకి అంతా రెడీ చేస్తుంది. సో ఫ్రెండ్స్ మమ్మీ ఈ విధంగా అయితే మల్లన్న దేవునికి బోనం చేసింది. అట్లనే బండారు కూడా పెట్టేసింది అనమాట. పొద్దున మనం గుడికి పోయి మల్లన్న దేవుని దర్శనం చేసుకొని మల్లన్న స్వామికి బండారుని అప్పచెప్తాం కదా, బండారుని ఎక్కించేయడానికి ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసింది అన్నట్టు. ఇప్పుడైతే మేము నైట్ ఒకసారి లైటింగ్ ఉంటుంది కాబట్టి కొమరవెల్లి గుడి చూసేసి వద్దాం అనేసి నేను మా మరదలు మా పిల్లలు అయితే అందరం కలిసేసి పోయేసి చూసేసి అయితే వచ్చేసినాము. సో ఈ వీడియోలో ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏముంటుందంటే మల్లన్న దేవునికి బండారు అప్పచెప్పే వీడియో, అట్లనే మనం పైన ఎల్లమ్మ దగ్గరికి పోయిన వీడియో, ఎల్లమ్మకి అట్లనే ఒడిబియ్యం పోసింది. దాని తర్వాత అక్కడ నుంచి మనం కొండపోచమ్మకి వెళ్ళిన వీడియో అయితే సెకండ్ పార్ట్లో ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. సో ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి, సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.